సాధారణ వ్యాసాల్లో భాగంగా ఇప్పుడు మనం విద్యార్థులు రాజకీయాలు అనే అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా పరిచయం. విద్యను అర్థించే వాళ్ళు విద్యార్థులు. ఒక నిర్దిష్టమైన సరిహద్దుల మధ్య సార్వభౌమాధికారం చలాయించే ప్రభుత్వం గల దేశాన్నే మనం రాజ్యం అంటాం. ఆ రాజ్యం యొక్క పరిపాలన సంబంధమైన వ్యవహారాలనే రాజకీయాలు అంటారు. అలా ఈ విద్యార్థులందరూ ఆ రాజకీయాల్లో పాల్గొనడాన్నే విద్యార్థులు రాజకీయాలు అని మనం వ్యాసంగా చెప్పవచ్చు. ఇప్పుడు విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసమో చర్చించవలసిన అవసరం ఉంది. ఇది పరిచయం. ఇక విషయ విశ్లేషణలో మొదటి పేరా కింద విద్యార్థిని చేయడం అనేది విద్యార్థుల పరమావధే కాకుండా లక్ష్యం కూడా. విద్యాభ్యాసం అనేది ఓ తపస్సు లాంటిది. విద్యార్థిని సమయంలో విద్యార్థి తన సర్వశక్తులను కేంద్రీకరించి ఏకాగ్రతతో విద్యాభ్యాసం చేయవలసిన అవసరం ఉంది. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తు, ప్రగతి, క్రమశిక్షణ, సత్ప్రవర్తన కలిగిన పౌరుల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లే విద్యార్థి దశ అనేది మానవ జీవితంలో కీలకమైనటువంటి ఒక మలుపు. ఇది ఒక పేరాగా రాస్తాం. రెండో పేరాలో ఏ దేశంలోనైనా రాజకీయ చైతన్యం అనేది విద్యార్థి దశ నుండే ప్రారంభమవుతుంది. గడిచిన కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా, దాస్యానికి ముగింపు పలికి స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం ఎన్నో దేశాల్లో గొప్ప ఉద్యమాలు సాగాయి. అదేవిధంగా మన దేశ స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీజీ పిలుపుని అందుకొని విద్యార్థి లోకం కదిలి వచ్చింది. ఎందరో విద్యార్థులు దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణాలు కూడా అర్పించారు. ఇక దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విద్యార్థులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం మంచిదే. అందువలన విద్యార్థులు రాజకీయాల్లో ప్రవేశం తప్పేమీ కాదు. కానీ సాధారణ పరిస్థితుల్లో విద్యార్థులు తమ దృష్టిని విద్యాభ్యాసం నుండి మరల్చకూడదు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని చదువును పాడు చేసుకోకూడదు కూడా. అప్రధానమైనటువంటి రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చి పతనం కావడం అన్ని విధాలా మంచిది కాదు. ఇది ఒక పేరాగా రాసుకోవాలి. తరువాత పేరాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నాయకుల్లో స్వార్థం పెరిగి అధికార దాహం పెరగడంతో దేశ సేవ అనేది వెనుకబడింది. రకరకాల రాజకీయ పార్టీలు అవతరించాయి. వారికి అంగబలం అవసరమైంది. అంటే వాళ్ళు వెనకాల ఉండే వ్యక్తులు అన్నమాట. సహజంగా విద్యార్థులు, యువకులు ఉత్సాహవంతులు కాబట్టి భిన్న సిద్ధాంతాల వైపు వీళ్ళందరూ ఆకర్షింపబడ్డారు. ఆయా రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు విధేయులై విద్యాలయాల్లో వేరువేరు పేర్లతోని విద్యార్థి సంఘాలను స్థాపించడం మొదలైంది. ఇక రాజకీయ పార్టీలు విద్యార్థుల్ని, విద్యార్థి సంఘాలని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి పోటీ పడ్డారు. దానితో ఏమైంది? విద్యార్థుల్లో నాయకులు కావాలనే ఉబలాటం పెరిగింది. చదువు మీద ఆసక్తి తగ్గింది. వీటి ఫలితంగా విద్యాలయాల్లో రాజకీయాల ప్రభావం బాగా పెరిగింది. సమ్మెలు, సంఘర్షణలు, హత్యలు ఇలాంటివన్నీ సర్వసాధారణం అయిపోయాయి. దాని కారణంగానే విద్యాలయాలు మూతపడడం కూడా జరుగుతోంది. ఇదొక పేరాగా రాసుకోవాలి. తర్వాత పేరాలో ప్రతి ఏటా విద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు జరిగే ఎన్నికలకి ప్రాధాన్యత పెరిగింది. అనేక రాజకీయ పక్షాలు తెరమరుగున దాగి విద్యార్థుల్ని రెచ్చగొట్టసాగాయి. విధానసభ, లోక్సభ ఎన్నికల్లో లాగే ప్రచారాన్ని కూడా సాగించడం, లక్షల రూపాయలు ఖర్చు చేయడం, అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడడం వల్ల విద్యాలయాలు రణరంగాలుగా మారిపోయాయి. ఇక విద్యాలయాలు అశాంతి నిలయాలుగా తయారయ్యాయి. దీనికి అన్ని రాజకీయ పక్షాలు బాధ్యత వహించాల్సిందే.
ఇదొక పేరాగా మనం రాసుకుంటాం. విద్యార్థులకి రాజకీయ నాయకులకి ఏర్పడిన పరస్పర అవగాహన వలన ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడవలసిన విద్యార్థులు ప్రలోభాలకు లోనై వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. విజ్ఞానాన్ని అందించవలసినటువంటి విద్యాలయాలని భ్రష్టు పట్టిస్తున్నారు. తరగతులు సరిగా జరగకపోవడం, విద్యా ప్రమాణాలు నశించడం, వీటి వలన అమాయకమైన విద్యార్థులందరూ నష్టపోతున్నారు. ఇక ఉపాధ్యాయులకి బోధకులకి విలువ లేకుండా చేస్తున్నారు. నైతిక విలువలనేవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఇక ఆఖరిగా ముగింపు. భావి భారత పౌరులైన విద్యార్థులు స్వార్థపూరిత రాజకీయ నాయకుల ప్రలోభాలకి లొంగిపోకూడదు. వికసించి పరిమళించాల్సిన విద్యార్థులు రాజకీయాలు అనే మండుటెండలకి ఎండిపోకూడదు. చదువు మీద దృష్టి పెట్టి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి. ఏ రాజకీయ పార్టీలను విద్యార్థులు ఆశ్రయించకూడదు. ఇక రాజకీయ నాయకులకి కొమ్ము కాయకూడదు. విద్యార్థి సంస్థలు స్వచ్ఛంద సంస్థలుగా తటస్థంగా ఉండి అన్యాయం చేస్తున్న రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు నిలదీయాలి. పార్టీ రహితంగా ప్రవర్తించాలి. రాజకీయ పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమే. ఇక రాజకీయ వ్యవస్థ పట్ల సదాలోచన కూడా అవసరమే. అయితే రాజకీయాలే వాళ్ళ అంతిమ లక్ష్యం కాకూడదు. విద్యార్థులు తమ రాజకీయ పరిజ్ఞానం ద్వారా వ్యవస్థను బాగు చేసేందుకు కృషి చెయ్యాలి.